హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 8. మరోవైపు సుమిత్రాదేవి చెమటను తుడుచుకుంటూ ఒక్క సుజీ ఫిలప్ చేయడానికి తన ప్రాణం పోయినట్లుగా అనిపించింది. శరీరం మొత్తం విపరీతంగా అలసిపోయింది. పెద్దమ్మ మాట్లాడుతూ, చిన్నదానా, నువ్వు వెళ్ళి కాసేపు సోఫాలో కూర్చుని రెస్ట్ తీసుకో. నేను భోజనాలు టేబుల్ మీద పెట్టి అందరికీ వడ్డిస్తాను అని అన్నారు. సుమిత్రాదేవి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. సోఫాలో కూర్చోగానే హాయిగా ఊపిరి పీల్చుకుని హబ్బా అని అనుకున్నారు. ఆమె ఒకసారి చుట్టూ చూసుకున్నారు. అతిథులందరూ తమలో తాము మాట్లాడుకుంటున్నారు. కానీ సాన్వి ఎక్కడా కనిపించలేదు. అది చూసి ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నారు. తర్వాత తన స్నేహితుల వైపు చూస్తూ, నా కోడల్ని చూశారా అని సుమిత్రాదేవి అక్కడ ఉన్నవారిని అడిగారు. ఆమె మాట విన్న అందరూ నోరు మూసుకుని నవ్వుకున్నారు. మిస్సెస్ బోస్ నవ్వుతూ, మీ కొడుకు ఆమెను తీసుకుని పైకి వెళ్ళాడు. కొత్తగా పెళ్ళైంది కదా, కాస్త సమయం కలిసి గడపాలి కదా అని అన్నారు. ఆ మాటలు విన్న వెంటనే సుమిత్రాదేవి ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. పైకి వెళ్ళడానికి అడుగు ముందుకు వేయబోతూ ఉండగా వాళ్ళిద్దరు కిందకి దిగుతూ కనిపించారు. విక్రమ్ ముడిలో సాన్విని చూసిన సుమిత్రాదేవి లోపలే మండిపోయింది. ఏం దురదృష్టమో ఏంటో. పాలల్లో ఆల్తా కలిపిన పళ్ళెంలో గాజు ముక్కలు పెట్టడానికి వెళ్ళాను. కానీ అది అమ్మాయికి అదృష్టంగా మారిపోయింది. అసలు అనుకోలేదు ఇప్పుడు ఇంకా ఎక్కువగా నా కొడుక్కి దగ్గర అవుతుంది అని ఆమె మనసులో కోపంగా అనుకున్నారు. ఏదో ఒకటి చేయాల్సిందే, అవసరమైతే వీల్ చైర్ కూడా తెప్పిస్తాను అని నిర్ణయించుకున్నారు. విక్రమ్ సాన్వికి కాంట్రాక్ట్ పేపర్లు ఇచ్చాడు. ఇక ఉదయం టిఫిన్ సమయంలో అందరూ భోజనాల టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అందరూ తమలో మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ తండ్రి పెద్దనాన్న అక్కడికి వచ్చారు. అంతకుముందు సాన్వి వారిని ఒకేసారి ఎప్పుడు చూడలేదు. బహుశా ఏదో పనిలో బిజీగా ఉంటారో అని అనుకుంది. వాళ్ళందరూ భోజనాల టేబుల్ దగ్గర కనిపించడం ఆమెకు సంతోషంగా ఉంది. సాన్వి ఒక పక్కన నిలబడి ఉండడం చూసి కమల్ నవ్వుతూ, అదేంటమ్మా నువ్వు నిలబడి ఉన్నవే, రా మనందరితో కలిసి కూర్చో. ఇంకా నీతో పరిచయం కూడా కాలేదు. ఆఫీస్ పనులతో బిజీగా ఉండాల్సి వచ్చింది కదమ్మా అని ప్రేమగా అన్నారు. సాన్వి ఏం మాట్లాడకుండా దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసింది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది తనపై ప్రేమ చూపించారు. అందుకే ఎవరైనా తనతో కాస్త మంచిగా మాట్లాడితే చాలు తనకు వాళ్ళు చాలా దగ్గర వాళ్ళలా అనిపిస్తున్నారు. ఇక అక్కడే విక్రమ్ తండ్రి కళ్యాణ్ కూడా ఉన్నారు. సాన్వి ఆయనకు కూడా నమస్కారం చేసింది. ఆయన ఏమీ మాట్లాడలేదు. కేవలం ఆమె తలపై చేయి పెట్టి సంతోషంగా ఉండు అని ఆశీర్వదించారు. ఆ చిన్న మాటకి సాన్వి చాలా సంతోషించింది. విక్రమ్ తల్లి ఇవన్నీ చూస్తూ ముఖం చిట్లించారు. ఆమెకు ఈ అతిగా ప్రేమ చూపించడం ఏ మాత్రం నచ్చలేదు. ఈ అమ్మాయిని ఎలాగైనా ఈ ఇంటి నుంచి పంపించగలిగితే చాలు అని మనసులోనే అనుకున్నారు. సాన్వి నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి, అత్తమ్మ మీరు ఇవ్వండి, నేను అందరికీ వడ్డిస్తాను అంది. సుమిత్రాదేవి ఏమీ మాట్లాడలేదు. ఇక అంతలో పెద్దమ్మ ముందుకొచ్చి, అవునమ్మా ఇవ్వు, అందరికీ చక్కగా వడ్డించు చూద్దాం అని అన్నారు. సాన్వి నవ్వుతూ అందరికీ అందంగా భోజనం వడ్డించడం మొదలుపెట్టింది. విక్రమ్ పక్కకు రాగానే మాత్రం ఆమె చేతులు తెలియకుండానే కాస్త వణికాయి. ఇక నెమ్మదిగా అతను వడ్డించి పక్కకు వెళ్ళిపోయింది. ఇక మిహిర్ తినకుండా కూర్చోవడం చూసి సాన్వి అడిగింది, నీకేమైనా కావాలా అని. నువ్వు తినడం లేదు కదా అందుకు. మిహిర్ చిరాకుగా ఆమె వైపుకు చూశాడు. ఏదో చెప్పబోయాడు కానీ తల్లి కోపంగా చూడటంతో ఏమీ మాట్లాడలేకపోయాడు మిహిరు. చిరాకుతో తినడం మొదలుపెట్టాడు. చివరగా సాన్వి ఇంట్లో ఉన్న మిగతా కోడళ్ళు భోజనం చేయడానికి కూర్చున్నారు. వాళ్ళు తమలో తాము చిన్న చిన్న విషయాలు మాట్లాడుకున్నారు. పెద్దమ్మకు సాన్వికి ఏమి ఇష్టమో ముందే తెలుసు. ఊర్మికి ఏవిష్టమో కూడా ఆమెకు తెలుసు. సాన్వి కూడా తన ఇష్టాలని చెప్తూ ఉంది. అక్కడి నుంచి చిన్ననాటి ఎన్నో జ్ఞాపకాలు కథలు బయటకు వచ్చాయి. ఆ విధంగా ఉదయం చాలా అందంగా గడిచిపోయింది. మధ్యాహ్నం సమయంలో ఇక బాత్ కబడ్డీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాన్వికి ఒక అందమైన ఆకుపచ్చ రంగు చీర కట్టించారు. ఒంటిపై తేలికపాటి కొన్ని బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయి. ఆ సాధారణమైన అలంకరణలో ఆమె అచ్చం మహాలక్ష్మి దేవిలా అనిపిస్తుంది. పెద్దమ్మ ఆ పళ్ళాన్ని ఎంతో అందంగా అలంకరించి తీసుకొచ్చారు. విక్రమ్ కూడా ఆకుపచ్చ రంగు పంజాబీ ధరించాడు. ఇవన్నీ ముందుగానే సాన్వి అక్క కోసం కొనుగోలు చేశారు. ఇప్పుడే అవి సాన్వికి వచ్చాయి. ఈ విషయం సుమిత్రాదేవి సాన్వికి చాలాసార్లు గుర్తుకు చేసి బాధ పెట్టారు. కానీ సాన్వి ఇప్పుడు అంతగా బాధపడడం లేదు. ఏదో మెల్లగా అన్నిటినీ భరించడం నేర్చుకుంటున్నట్టుగా ఉంది.
పెద్దమ్మ విక్రమ్ని పిలిచి అతని చేతిలో ఆ పళ్ళాన్ని పెట్టారు. అది ఆమెకి ఇచ్చి, చెప్పు, ఈ రోజు నుంచి ఇక నీ బాధ్యత నేను తీసుకుంటాను అని అని అన్నారు. విక్రమ్ చిన్నగా వెక్కిరింపుగా నవ్వుతూ సాన్వి దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేతిలో ఆ పళ్ళాన్ని పెట్టి మాట్లాడుతూ, కేవలం నేనే నిన్ను కాపాడి బాధ్యత తీసుకోవాలా? నువ్వు తీసుకోవా? ఎట్టగేలకు నీ ఆదాయ వనరు నాకంటే మంచి ఆదాయం ఇస్తుంది కదా అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలు విన్న సాన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విక్రమ్ మాట్లాడిన తీరును ఆమె బాగా అర్థం చేసుకుంది. అక్కడ ఉన్న బంధువులు వెంటనే అడిగారు, కొత్త కోడలు ఉద్యోగం చేస్తుందా లేక ఊర్మిళలాగా డాక్టరా అని. అప్పుడు ఊర్మి వెంటనే మాట్లాడుతూ, లేదా ఆంటీ, సాన్వి చదువుకుంటుంది, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. విక్రమ్ ఊరికే సరదాగా అంటున్నాడు అని చెప్పింది. అది విన్న అందరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు. విక్రమ్ సాన్వి చేతిలో ఆ పళ్ళాన్ని పెట్టాడు. నీకు కానీ కావాలని అన్నట్టుగా సరిగ్గా పట్టుకునేలా ఇవ్వలేదు. బరువైన పళ్ళెం కావడంతో సాన్వి దాన్ని సరిగ్గా పట్టుకోలేకపోయింది. అది ఒక్కసారిగా జారి కింద పడిపోయింది. అందులో ఉన్నవన్నీ చల్ల చెదురుగా పడిపోయాయి. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ శబ్దంతో ఇల్లంతా మారుమోగిపోయింది. కానీ విక్రమ్ మాత్రం ఏ మాత్రం చెల్లించలేదు. సాన్వి వైపుకు చూస్తూ, విక్రమ్ చౌదరి దగ్గర నుంచి ఇది తీసుకునే అర్హత అందరికీ ఉండదు అని అన్నాడు ఆ పళ్ళాన్ని. అంతే, అలా చెప్పి అతను గట్టిగా అడుగులు వేస్తూ పైకి వెళ్ళిపోయాడు. అందరినీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. కన్నీళ్లతో నిండిపోయిన సాన్విని ఒంటరిగా వదిలి వెళ్ళాడు. ఇక మరోవైపు తమలిక ఏం చేస్తుందో చూద్దాం. సాన్వి లక్క తమలిక వధువు అలంకరణలో అందంగా తయారై హాల్లోకి వచ్చింది. రాతుల్ స్వయంగా ఆ పళ్ళాన్ని అలంకరించాడు. తల్లి లేని కొడుకు సంసారం అయినప్పటికీ వారి ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చినా కూడా రతుల్ స్వయంగా అన్ని పనులు చేశాడు. ఎవరిని తన దగ్గరకు రానివ్వలేదు. అది చూసిన అతని తండ్రికి చాలా సంతోషంగా అనిపించింది. ఒకప్పుడు ఈయన కూడా తన భార్యను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అవును, ఆస్తి సంపదలు ఎక్కువ లేకపోయినా వారి జీవితంలో సంతోషానికి మాత్రం ఎప్పుడూ లోటు లేదు. రతుల్ చెల్లెలు తమలిక పక్కనే కూర్చుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక ఆంటీ రతుల వైపుకు చూస్తూ, కోడలికి చెప్పు, ఈ రోజు నుంచి నేను నిన్ను కాపాడే బాధ్యత తీసుకుంటాను అని అన్నారు. రతులు ముందుకొచ్చి తమలిక చేతిలో పళ్ళాన్ని పెట్టాడు. చిన్నగా నవ్వుతూ అతను కాంట్రాక్ట్ పేపర్లు ఇచ్చాడు. ఇక ఈ రోజు నుంచి నీ సంతోషాలు, నీ కోరికలు, నీ సంపూర్ణమైన సంసార బాధ్యత నేనే తీసుకుంటాను అని రతుల్ మృదువుగా అన్నాడు. తమలిక నవ్వింది. అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టారు. ఇద్దరు కలిసి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు రతుల్ ఎవరికి కనిపించకుండా దాచిపెట్టి చేప తలను తమలిక ప్లేట్లో పెట్టాడు. అది చూసిన తమలిక ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది. కానీ రతుల్ మాత్రం ఆమెను తినమన్నట్టుగా సైగ చేశాడు. ఇంటి నిండా జనం ఉండడంతో తమలిక ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక మధురమైన అనుభూతి కలిగింది. తను జీవిత భాగస్వామిగా తప్పు మనిషిని ఎంచుకోలేదు అనే నమ్మకం ఆమెకు కలిగింది. అది ఎంతటి ప్రశాంతతని ఇస్తుందో ఆ అనుభూతిని ఇప్పుడు ఆమె ఒకతే అనుభవిస్తుంది. ఇక ఒక్కసారైనా నాన్న అమ్మ ఇది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది అని అనుకుంది. కానీ వెంటనే ఆమెకు కోపం వచ్చింది. సాన్వి వల్లే అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆమె పెద్దింట్లో చాలా సంతోషంగా ఉంటూ ఉండొచ్చు అని అనుకుంది. ఈ రోజు ఆమె కూడా ఘనంగా ఇది జరుగుతూ ఉంటుంది కదా అని ఆలోచించింది. సాంప్రదాయం. తమలిక మామగారి ఇంటి నుంచి ఆమె తండ్రికి ఫోన్ చేశారు. చిన్న కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆయన ఫోన్ ఎత్తలేదు. తమలిక మనసుకు ఎంత బాధ కలిగిందో అది ఆమెకు మాత్రమే తెలుసు. అంతేకాదు, తనను అందరికంటే ఎక్కువగా ప్రేమించి తన తల్లి కూడా పెళ్లి తర్వాత ఒకసారి కూడా తన కూతురికి ఫోన్ చేయలేదు. ఇంకా సాయంత్రం చౌదరి ఇంటి మొత్తం వెలుగులతో మెరిసిపోయింది. నగరంలో పేరున్న వ్యాపారవేత్త రిసెప్షన్ అంటే ఆ మాత్రం వైభవంగా ఉండాల్సిందే. బంధువులతో ఇల్లు సందడిగా మారిపోయింది. సినీ ప్రముఖుల నుంచి మంత్రి వర్గానికి చెందిన ప్రముఖుల వరకు చాలా మంది వచ్చారు. మిస్టర్ అండ్ మిస్సెస్ చౌదరి అందరినీ ఆతిథ్యంతో పలకరిస్తున్నారు. ఇక విక్రమ్ గదిలో అద్దం ముందు సాన్వి కూర్చుని ఉంది. ఆమెకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన రాయల్ బ్లూ రంగు లెహంగా వేయించారు. అది వారి ఫ్యాషన్ స్టార్ లోని అత్యంత ఖరీదైన డిజైనర్లో ఒకటి. మిది ఆమె చుట్టూ తిరుగుతూ చూస్తుంది. బాలీవుడ్ నటీమణులు కూడా నీ అందం ముందు తక్కువే అనిపిస్తారు. నిన్ను ఎంత అద్భుతంగా తయారు చేశారు అని మనసులోనే అనుకుంది. మిది నవ్వుతూ మాట్లాడుతుంది.
నిన్ను చూస్తుంటే నేనే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. ఎంత అందంగా సింపుల్ లుక్ లో ఉన్నావో, చాలా అందంగా కనిపిస్తున్నావు వదినా అని అంది. ఆమెను అలంకరించడానికి వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ కూడా ప్రశంసిస్తూ, నిజంగా మేడం మీరు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నారు అని అన్నారు. ఆమె అసిస్టెంట్ కూడా నవ్వుతూ, విక్రమ్ చౌదరి భార్య అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు అని అంది. సాన్వి వారికి థ్యాంక్ యూ చెప్పింది. వాళ్ళు కూడా నవ్వుతూ స్వాగతించారు. ఇంతలో ఒకరు అక్కడికి వచ్చి, మేడం సార్ మీకోసం తాజా పూలు పంపించారు అని, ఇవి ఇక్కడ పెట్టనా అని అడిగారు. సాన్వి తలూపి సరే అన్నట్టు తెలిపింది. ఇంకా వెంటనే మితి మాట్లాడుతూ, అబ్బా అన్నయ్య నీకోసం పూలు పంపించాడు వదినా, ఓ మై గాడ్ అని మితి ఆశ్చర్యంగా అంది. సాన్వి మాత్రం బయటికి ఏమీ మాట్లాడలేదు, కానీ మనసులో అనుకుంది, ప్రపంచం ముందు నటించడం విషయంలో విక్రమ్ చౌదరి కూడా తక్కువేమీ కాదు. తన తప్పులని ఇతరుల మీద నెట్టేయటం మాత్రం బాగా తెలుసు అని. ఆమె మనసులో నుంచి ఒక పెద్ద నిట్టూర్పు బయటకు వచ్చింది. మేకప్ ఆర్టిస్ట్ అందంగా ఆమెకు సింధూరం పెట్టి ఆమె అలంకరణను పూర్తి చేసింది. సాన్వి మొదటిసారి తనను తాను అద్దంలో చూసుకుంది. నిజంగా తనని చూసి తానే కళ్ళు తిప్పుకోలేకపోయింది. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఇంతలో విక్రమ్ గదిలోకి రావటంతో అక్కడ ఉన్న వారంతా హడావిడిగా బయటికి వెళ్ళిపోయారు. నిధి కూడా వెంటనే అక్కడి నుండి చారుకుంది. సాన్వి అప్పటికీ అద్దంలో తనను తను చూస్తూ ఉంది. అప్పుడు తన వెనుక విక్రమ్ నిలబడి ఉండటం అద్దంలో కనిపించింది. అద్దంలో నుంచి అతని వైపుకు చూస్తూ ఆమె చూపు తిప్పుకోలేకపోయింది. విక్రమ్ సిల్వర్ రాయల్ బ్లూ కలర్ కలిపిన శర్వాణి ధరించాడు. అతను కూడా ఒక రాజకుమారుడికి ఏమాత్రం తగ్గకుండా అందంగా కనిపిస్తున్నాడు. విక్రమ్ సాన్విని తల నుంచి పాదాల వరకు చూసి, డైమండ్ నగలు వేసుకునే అర్హత నీకు లేకపోయినా నీ మీద బాగానే కనిపిస్తున్నాయని అన్నాడు. ఆ మాటలతో సాన్వి ఇక మైమరపంతో ఒక క్షణంలో మాయమైంది. ఆమె వెంటనే విక్రమ్ వైపుకు తిరిగి ఆమె చూపులో బాధ, కోపం రెండూ కనిపించాయి. విక్రమ్ క్షణం పాటు ఆ చూపు కాగిపోయాడు. అక్కడ ఒక్కసారిగా చల్లటి గాలి వీచినట్టుగా అనిపించింది. అతని చేతిలో ఉన్న పేపర్ను మరింత గట్టిగా పట్టుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. తనను తాను అదుపులో పెట్టుకోవడానికి అతను ముఖం తిప్పుకున్నాడు. ఈ మాయ చేసే అమ్మాయి ఆకర్షణలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పడను, అస్సలు పడను అని మనసులో అనుకున్నాడు. తర్వాత విక్రమ్ సాన్వి ముందు ఒక పేపర్ నుంచాడు. సాన్వి దాన్ని తీసుకుని చదివింది. చదివిన వెంటనే ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అది ఒక కాంట్రాక్ట్ పేపర్. అందులో క్లియర్ గా రాసి ఉంది, విక్రమ్ సాన్వి 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ మ్యారేజ్ లో ఉంటారు. ఆ తర్వాత వారి దారులు వారివే వేరవుతాయి. ఆ మాటలు చదివిన సాన్వి కళ్ళ నుంచి ఒక కన్నీటి బొట్టు జారింది. విక్రమ్ ఆమె వైపుకు పెన్ను అందించాడు. ఇప్పుడు సాన్వి ఏం చేస్తుంది? ఆమె ఆ కాంట్రాక్ట్ పై సంతకం చేస్తుందా? మరి చూద్దాం ఏం జరుగుతుందో. మీకు స్టోరీ నచ్చితేనే కంటిన్యూ చేస్తానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే న్యూ స్టోరీ ఇస్తాను. ఏంటి అనేది చెప్పండి.